ఉల్లిపాయతో మెత్తని పకోడీ చేయాలంటే ఇలా చేయాలండి. ముందుగా ఉల్లిపాయని పొట్టు తీసి ఈ ఏర్లు భాగంలో ఉండే ఈ గడ్డనైతే తీసేసుకునేసి ఇలా మనం చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయతో పకోడీ ఈ టైప్లో చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసిన వాటన్నింటినీ ఒక బౌల్లో వేసుకుని కొద్దిగా పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, శనగపిండి కూడా ఒక కప్పు వేసుకొని కొద్దిగా జీలకర్ర, పసుపు, కారం ఇవన్నీ వేశాక రుచికి సరిపడా సాల్ట్ వేసి ఇలా బాగా మనం కలుపుకోవాలి. ఈ పిండిలో కలిసే విధంగా మొత్తం బాగా ఇలా పిసుకుతూ కలిపిన తర్వాత తగినన్ని నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకునేసి ఇలా అంబలంబలు వచ్చే విధంగా, అంటే బోండా వేసే టైప్ వచ్చే విధంగా ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు ఊరనిచ్చి ఆ తర్వాత చిటికెడు వంట సోడా వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత నూనె బాండి పొయ్యి మీద పెట్టేసి ఇలా కాగాక ఈ టైప్లో వేసుకునేసి ఇలా వేగనిచ్చి సర్వ్ చేసుకొని తింటే సూపర్ అంటే సూపర్.